ప్రజలందరి సహకారంతోనే మణికొండ మున్సిపాలిటీని ఉత్తమంగా తీర్చిదిద్దగలిగామన్నారు మణికొండ మున్సిపల్ కమిషనర్గా విధులు నిర్వహించిన ఫాల్గున్ కుమార్. బదిలీపై వెళ్తున్న ఫాల్గున్ కుమార్ను ఘనంగా సన్మానించారు మున్సిపల్ చైర్మన్ నరేందర్. అధునాతన పద్ధతుల్లో డ్రైనేజీల నిర్మాణం చేపట్టి వర్షపు నీరు నిల్వ ఉండకుండా చేశామన్నారు. వీడ్కోలు సమావేశంలో పాల్గొన్నారు ప్రజాప్రతినిధులు, మున్సిపల్ సిబ్బంది. ఈరోజు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ టీయూఎఫ్ఐడిసిలో బదిలీపై ఈరోజు నేను ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళడం జరిగింది. ఈ 2 సంవత్సరాల 3 నెలల కాలం చాలా అభివృద్ధి పనులు మనం పురపాలక సంఘంలో చేయడం జరిగింది. దాదాపుగా మనం 20 పైన పైచిలుకు పార్కులన్నీ కూడా అభివృద్ధి చేయడం, ప్రజలకు అందరికి కూడా ఒక మంచి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని మనం కల్పించాలనే ఉద్దేశంతో పూర్తిగా మనం కౌన్సిల్ సహకారంతో ఈ అన్ని అభివృద్ధి పనులు కూడా చేయడం జరిగింది. అలాగే చాలా రిఫార్మ్స్ కూడా చేయడం జరిగింది. ఎక్కడ కూడా గతంలో మణికొండ మున్సిపాలిటీలో వర్షం పడితే అదొక పెద్ద ఇబ్బందికరంగా పరిస్థితులు మారి మురికి నీరు ఇంట్లో రావడం, ఇలాంటివన్నీ సమస్యలు ఉండేవి జరిగింది. అలాగే అంజలి గార్డెన్స్ లోనైతేనేమి అలా పూర్తిగా మణికొండ మున్సిపాలిటీలో ఎక్కడ కూడా వచ్చే వర్షాకాలం నాటికి ఈ వరద నీరు సమస్య రాకుండా చాలా వరకు మనం అరికట్టడం జరిగింది. దాదాపుగా ఇట్లాంటి అన్ని మనం అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా మనం శానిటేషన్ విభాగంలో కూడా చాలా బాగా మన శానిటేషన్ సిబ్బంది అంతా కూడా చాలా బాగా పనిచేయడం జరిగింది. స్వచ్ఛ సర్వేక్షణ కార్యక్రమాల్లో కూడా బాగా పార్టిసిపేట్ చేసి గతంలో మేము రాకముందు 72వ ర్యాంక్ లో ఉన్న మణికొండ పురపాలక సంఘం ఈరోజు సౌత్ ఇండియాలోనే 6th ర్యాంక్ లో ఉండడం జరిగింది. చాలా విషయాల్లో మనము నేషనల్ లెవెల్లో కూడా మనం సెమినార్స్ అటెండ్ అయ్యి నేషనల్ లెవెల్లో కూడా ఇక్కడ జరిగే కార్యక్రమాలు కూడా వాటి చూడడానికి వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు మనం డంప్యార్డ్ లో మనం